ఫ్రెండ్స్, వెల్కమ్ టు బూస్టాప్ తెలుగు ట్యూటోరియల్కు స్వాగతం. ఈరోజు టాపిక్ వచ్చేసి వర్టికల్ అలైన్మెంట్. ఇది ఎలా అనేది ఇప్పుడు నేను చూపిస్తాను, ఓకేనా? సో వర్టికల్ అలైన్మెంట్, సో మనకి ఒక రో ఉంది, రోలో త్రీ కాలమ్స్ ఉంది. ఓకే, ఐడియా ఉంది కదా మీకు ఇది? ఓకే, ఇప్పుడు ఈ త్రీ కాలమ్స్ని మనం వర్టికల్ అలైన్మెంట్ చేయాలి. వర్టికల్ అలైన్మెంట్ అంటే ఏమంటే ఇక్కడ గ్యాప్ ఉంది, ఓకేనా? సో ఈ గ్యాప్ని మనం చేయాలి. సో వర్టికల్ అలైన్మెంట్ షో పైన టాప్ బాటమ్ అలా. సో ఇక్కడ టాప్ బాటమ్ అని రాదండి. ఇక్కడ ఏమొస్తుందంటే సో ఇప్పుడు సో ఇలా ఉంది. సో దీన్ని మనం చేసాం. సో దీని యొక్క క్లాస్ ఏమొస్తుందంటే మనం ఇది టాప్ ఉంది కదా, దీన్ని టాప్ అంటారు. మామూలుగా అయితే ఇది టాప్ ఉంది, కానీ దీనికి వచ్చేసి ఏమంటారంటే అలైన్ ఐటమ్ స్టార్ట్ అంటారు. సో ఇక్కడ నుంచి స్టార్ట్ అయింది, పై నుంచి స్టార్ట్ అయింది కాబట్టి స్టార్ట్ అంటారు, ఓకే? అలాగే ఇప్పుడు డౌన్లో పెట్టాము. ఇప్పుడు డౌన్ అంటే బాటంలో పెట్టాము. సో ఇదంతా ఖాళీ ఉంది. సో ఇక్కడ ఇది కదా, సో దీన్ని యాక్చువల్ అంటే ఇది బాటమ్, కానీ ఇక్కడ వచ్చేసి ఎండ్ అంటారు. అలైన్మెంట్ ఐటమ్స్ ఎండ్ అంటారు. అదే ఒకవేళ ఇది సెంటర్లో ఉంది అనుకోండి, ఎగ్జాక్ట్గా సెంటర్లో ఉంది. సో దీన్ని వచ్చి క్లాస్ ఏమొస్తుంది అంటే అలైన్ ఐటమ్స్ సెంటర్ అని వస్తుంది. సో ఇదంతా సెంటర్కి వచ్చేస్తుంది అనమాట. అర్థమైంది కదా? సో ఇప్పుడు ఇది యాక్చువల్ అంటే ఇది డిఫాల్ట్ అనమాట. సో స్టార్టింగ్లో ఎలా ఉండేది అలా. సో దీన్ని వచ్చేసి స్ట్రెచ్ అంటారు. స్ట్రెచ్ అంటే స్ట్రెచ్ చేయడం అనమాట. అలైన్మెంట్ స్ట్రెచ్. సో ఇది డిఫాల్ట్ అనమాట. యాక్చువల్గా అంటే ఇది డిఫాల్ట్, ఓకేనా? ఇప్పుడు నేను ఇంకోటి చూపిస్తాను. ఇప్పుడు నేను ఇక్కడ ఫాంట్ సైజెస్ చేంజ్ చేశాను. ఏం చేశాను? ఫాంట్ సైజు చేంజ్ చేశాను. ఈ ఫాంట్ సైజ్ చేంజ్ చేశాను, బట్ బేస్ లైన్ అనేది ఒకటి ఉంటుంది. బేస్ లైన్ అంటే ఇది. సో ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. సో ఇక్కడ ఎల్ స్టార్ట్ అయింది, ఇక్కడ ఎల్ స్టార్ట్ అయింది, ఇక్కడ ఎల్ స్టార్ట్ అయింది. సో ఫాంట్తో సైజుతో పండుగ, ఫాంట్తో సంబంధం. సో ఫాంట్ ఎంత పెద్దగానే ఉండాలి. సో ఈ ఫాంట్తో రిలేట్ అయి ఉంటుంది అనమాట. సో దీని యొక్క క్లాస్ ఏమి ఇస్తామంటే అలైన్ ఐటమ్స్ బేస్ లైన్. అలైన్ ఐటమ్ బేస్ లైన్. ఒకసారి మనం కోడింగ్లో చేసి చూపిస్తే మీకు ఒక ఐడియా వస్తుంది, ఓకేనా? ఓకే, కోడింగ్లోకి వెళ్దాం. నేను ఒక ఫైల్ తీసుకుంటున్నాను. ఫైల్ వచ్చేసి వర్టికల్ .html ఇస్తాను. చాలా వర్టికల్ ఇస్తాం, చాలు. ఓకే, ఇప్పుడు బాయిలర్ ప్లేట్ తీసుకుంటున్నాను, ఓకేనా? సో దీన్ని గోలాగా తీసుకుంటున్నాను, బాగా గుర్తుపెట్టుకోండి. ఓకే, ఇక్కడ చూడండి. సో కంటైనర్ తర్వాత రో, ఓకేనా? రోలో ఇప్పుడు మనం తీసుకోవాల్సింది ఏమి? సో డాట్ కాల్ ఎంటీ అంటే మీడియం సైజ్ అమ్మా. సో 3 తీసుకుంటున్నాను, 3 చాలు. ఇక్కడ వచ్చేసి కాల్ ఏ, ఓకేనా? అర్థమైంది కదా? ఓకే, సో కాల్ ఏ అనేది h1 ట్యాగ్. సో h1 మన ఇష్టం ఏమైనా తీసుకోవచ్చు. సో కాల్ ఏ, ఓకేనా? సో లోరెం నేను వచ్చేసి 10 తీసుకుంటాను, చాలు, ఓకేనా? అర్థమైంది కదా? నెక్స్ట్ ఇంకొకటి తీసుకుంటాను. సో కాల్ MD3, సో h1 కాల్ బి, ఓకే? తర్వాత లోరెం ఒక 20 వాట్స్ తీసుకుంటాను, ఓకేనా? ఓకే, నెక్స్ట్ కాల్ MD3, ఓకేనా? కాల్ MD3, ఇక్కడ h1 కాల్ సి తీసుకుంటున్నాను, ఓకే? ఇక్కడ లోరెం నేను 10 వాట్స్ తీసుకుంటాను, చాలు. ఇక్కడ మనము ఇంక్లూడ్ చేయాలమ్మా, బూస్ట్రాప్ ఇంక్లూడ్ చేయాలి. సో మనం ఇంక్లూడ్ చేయలేదు. ఇక్కడ వచ్చేసి ఫస్ట్ బూస్ట్రాప్ ఇంక్లూడ్ చేస్తాము. బూస్ట్రాప్, ఓకేనా? నెక్స్ట్ దీన్ని కాపీ చేసుకుంటున్నాను. తర్వాత స్టైల్ 2 తీసుకుంటాను, ఓకేనా? స్టైల్ 2.css. సో ఇక్కడ ఉంది చూడండి, స్టైల్ 2 కంటైనరు ఇది, ఓకేనా? ఇప్పుడు వీటికి నేను క్లాసెస్ ఇస్తాను. క్లాసెస్ ఇవ్వలేదు కదా. ఇది వచ్చేసి పింక్, ఇది వచ్చేసి బ్లూ, ఇది వచ్చేసి గ్రీన్, ఓకేనా? సో ఇది పెద్దగా చేస్తాను. ఓకే, ఇలా వచ్చేసింది కదా.
బాగానండి. ఓకే, ఇప్పుడు మనము రోకి ఇవ్వాలి. యాక్చువల్గా అంటే రో కదా. సో రోకి ఏమి ఇస్తామంటే ఫస్ట్ ఫస్ట్ అలైన్ అలైన్ ఐటమ్స్ ఐటమ్స్ ఫస్ట్ ఏంటి టాప్ కదా. సో టాప్ ఇస్తుంది. చూద్దాం సో టాప్ ఎలా వస్తుంది చూడండి. సో సారీ టాప్ అని కాదు, ఇక్కడ స్టార్ట్ ఇవ్వాలి. టాప్ కాదు, ఇక్కడ స్టార్ట్. స్టార్ట్ అంటే చూడండి గ్యాప్ ఏర్పడిపోయింది. ఇప్పుడు దీన్ని నేను వీపోర్ట్లో చూస్తాను. వీపోర్ట్లో F12 వచ్చేస్తుంది. సో ఇది ఎక్స్ట్రా లార్జ్ అయిపోయింది. సో నెక్స్ట్ వచ్చేసి మీడియం. సో మీడియం వచ్చేపాటికి ఏమైంది, సో బంద్ అయిపోయింది. ఎందుకు, ఇక్కడ మనం మీడియం ఇచ్చాం. సో MD3 అంటే మీడియం. ఓకేనా, అర్థమైంది కదా. ఓకేనా, సో ఇది ఎక్స్ట్రా లార్జ్, అర్థమైంది కదా. ఓకే, నెక్స్ట్ స్టార్ట్ అయిపోయింది. ఇప్పుడు స్టార్ట్ అంటే పైన వచ్చి నెక్స్ట్ కింద ఎండ్ అనేవారు. ఎండ్ అని ఇస్తే కిందికి వస్తుంది. అర్థమైందా. ఓకే, నెక్స్ట్ సెంటర్. ఏమి సెంటర్ అంటే ఎగ్జాక్ట్గా సెంటర్కి వచ్చేస్తుంది. ఓకేనా. ఓకే, నెక్స్ట్ సెంటర్ అయిపోయింది కదా. ఇప్పుడు స్ట్రెచ్ అంటే డిఫాల్ట్ వాల్యూ. స్ట్రెచ్ ఈజ్ నథింగ్ బట్ డిఫాల్ట్ వాల్యూ. సో ఫస్ట్ ఎలా ఉందో అలానే వస్తుంది. సో దీన్ని డిఫాల్ట్ వాల్యూ అంటారు. ఓకేనా. ఇప్పుడు నేను బేస్ లైన్ ఇచ్చే ముందు ఇవి అనేది నేను తొలగిస్తున్నాను. సో మీరు ఏమంటారు, తీసేస్తున్నాను. ఓకేనా. సో తీసేస్తే ఇలా వచ్చేసింది కదా. ఓకే, ఇప్పుడు నేను ఈ స్ట్రెచ్ బదులు బేస్ లైన్ ఇస్తాను. సో బేస్ లైన్ ఇవ్వడం వల్ల బేస్ లైన్ ఇచ్చే ముందు మనం ఏం చేయాలంటే ఫాంట్ స్టైల్. ఓకేనా. సో నేను ఇక్కడ ఏమేమి ఇచ్చినాను, సో పింక్ బ్లూ గ్రీన్ కదా. సో దానికి మాత్రం ఏమవుతుంది పింక్. సో ఫాంట్ సైజ్ వచ్చేసి 22 పిక్సెల్. గ్రీన్కి 18 పిక్సెల్. ఓకే, ఫాంట్ సైజు 18 పిక్సెల్. ఓకే, నెక్స్ట్ బ్లూకి వచ్చేసి ఫాంట్ సైజ్ వచ్చేసి నేను 12 పిక్సెల్స్ ఇస్తాను. ఓకేనా, చూద్దాం ఒకసారి మనం. సో దీని వాల్యూ ఎలా మారేదో చూద్దాం. చూడండి మారిపోయింది. ఇప్పుడు నేను దీన్ని బేస్ లైన్కి ఇస్తున్నాను. బాగా గుర్తుపెట్టుకోండి, బేస్ లైన్. సో బేస్ లైన్ ఇవ్వడం వల్ల ఏమవుతుందంటే చూడండి EL మీకు కనపడుతుంది. సో ఇక్కడ చూడండి గెజెట్ 22. ఇక్కడ చూడండి, ఇక్కడికి చూడండి కరెక్ట్ ఉంది ఎగ్జాక్ట్గా. ఇది బేస్ లైన్ అనమాట. అంటే ఎగ్జాక్ట్గా ఫస్ట్ లైన్కి బేస్ చేసుకొని ఉంటుంది. ఈ ఫస్ట్ లైన్ ఏంది, దీని ఫాంట్తో సంబంధం ఉండడం బేస్ లైన్తో సంబంధం ఉంటుంది. సో ఇక్కడ ఫాంట్ మనం చేంజ్ చేసాము, కానీ ఇక్కడ ఫాంట్ అనేది తగ్గించాము, కానీ బట్ కరెక్ట్గా లైన్కి వచ్చేసింది అనమాట. ఇది బేస్ లైన్. అర్థమైంది కదా. ఓకే కదా. ఓకేనా. ఇప్పుడు మనం దీనికి కూడా మనం ఏం చేయొచ్చు అంటే మనం చూపిస్తాను, బ్రేక్ పాయింట్స్ ఎలా ఇవ్వచ్చు చూపిస్తాను. ఓకే, మనము అలైన్మెంట్ ఐటమ్స్ లో డిఫరెంట్ బ్రేక్ పాయింట్స్ ఇప్పుడు చూద్దాం. ఓకేనా. సో ఇలా ఎక్స్ట్రా లార్జ్, మీడియం, స్మాల్, ఎక్స్ట్రా స్మాల్. సో వీటి యొక్క బ్రేక్ పాయింట్స్ స్టార్ట్ ఎండ్లో వచ్చేసి ఇక్కడ మనం ఏం చేస్తామంటే జస్ట్ ఎక్సెల్ అని ఇస్తాం. సో ఎక్స్ట్రా లార్జ్ అయితే ఎక్సెల్. సో అలైన్ ఐటమ్స్ ఎక్సెల్ స్టార్ట్ అంతే. ఎండ్కి అయితే ఎక్సెల్ ఎండ్ అని ఇస్తాం అప్ టు SM వరకు. సో ఇలా మనం చేసుకోవచ్చు. దీన్ని స్క్రీన్ షాట్ తీసుకోండి మీరు. ఓకేనా, మీరు ఓన్గా ప్రాక్టీస్ చేయండి. నెక్స్ట్ సెంటర్ బేస్ లైన్. సెంటర్ అంటే తెలుసు కదా. సెంటర్ వచ్చి సెంటర్కి ఎక్సెల్ సెంటర్. సో ఏం లేదమ్మా, ఎక్సెల్ అని ఇస్తాం అంతే బ్రేక్ పాయింట్స్కి. సో ఎక్సెల్ లార్జ్, మీడియం ఇలా. సో బేస్ లైన్కి ఇది. నెక్స్ట్ స్ట్రెచ్కి వచ్చేసి సేమ్ ఇది ఎక్సెల్, LG, MD, S. ఓకేనా. ఇప్పుడు మనం కోడింగ్లో చూద్దాం. సో కోడింగ్లో చూస్తే మీకు ఐడియా వస్తుంది. కోడింగ్లో చేసి చూపిస్తాను. ఓకేనా. సో ఇప్పుడు ఇక్కడ బేస్ లైన్ కదా. సో బేస్ లైన్ కాకుండా నేను బేస్ లైన్ పెట్టేస్తాను. ఇక్కడ ఏం లేదమ్మా, డాష్ LG అని ఇస్తే చాలు. LG నథింగ్ బట్ లార్జ్ స్క్రీన్. ఓకేనా, చూద్దాం. సో ఇది మామూలుగా వ్యూ అనమాట. సో
ఇన్స్పెక్ట్ అని కొట్టి F12. ఇప్పుడు మనం చూద్దాం. సో ఇది ఎక్స్ట్రా లార్జ్ చూడండి బాగా. సో లార్జ్ అయిపోయేపాటికి మనకి వచ్చేస్తుంది చూడండి. సో చూడండి, సో మీడియము, సో లార్జ్ వచ్చేప్పటికి ఏమైంది, సో బ్రేక్ పాయింట్ వచ్చేసింది అనమాట. సో ఇది అర్థమైంది కదా, ఓకేనా, అర్థమైంది కదా బేస్ లైన్. ఇప్పుడు నేను సెంటర్కి ఇస్తాను, సెంటర్ ఇస్తా చూద్దాం. సో లేదంటే ఇక్కడ ఎండికి ఇస్తాను, ఎండి కూడా వద్దులే, ఎల్జీకి నాకు. సో ఎల్జీకి ఇస్తాను. ఇక్కడ చూడండి, ఓకే, ఇక్కడ చూడండి, ఇక్కడ ఏమైంది, ఎగ్జాక్ట్గా సెంటర్కి వచ్చేసింది కదా. ఇప్పుడు నేను ఇలా లార్జ్ స్క్రీన్ నుంచి ఎక్స్ట్రా లార్జ్ నుంచి లార్జ్కి వస్తున్నాను, లార్జ్ నుంచి మీడియంకి వస్తున్నాను. సో చూడండి మీడియం వచ్చేసింది, లార్జ్ అయిపోయింది. సో లార్జ్కి బ్రేక్ పాయింట్ వచ్చేసింది ఇక్కడ చూడండి. సో ఇది సెంటరు, లార్జ్ స్క్రీన్ వచ్చేపాటికి ఏమైంది చూడండి, అంటే బంద్ అయిపోయింది అక్కడికి, ఓకేనా. సో ఇది మీడియం, ఇది లార్జ్, ఇది ఎక్స్ట్రా లార్జ్, ఓకేనా, అర్థమైంది కదా. ఇలా మీరు ప్రాక్టీస్ చేయండి అన్ని, ఓకే. థ్యాంక్ యూ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మీకు పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో మీకు ముందుగానే నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. ఓకే, థ్యాంక్ యూ.